నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 703వ వినిపించే కథ వికే 703 శ్రీ గారపాటి సూర్యనారాయణ గారి కథ తత్వం మరచిన మానవత్వం. రచయిత శ్రీ గారపాటి సూర్యనారాయణ గారు సూనాజీ కలం పేరుతో రచనలు చేస్తుంటారు. అయితే పత్రికలకు పంపే అలవాటు వారికి లేదు. 4 దశాబ్దాల పాటు భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలందించి పదవీ విరమణ పొందారు. 3 దశాబ్దాలుగా కథలు, కవితలు రాస్తున్నారు. ఇటీవల కెనడా తెలుగు తల్లి కవితల పోటీలో బహుమతి పొందారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వారి కొన్ని కథలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి. ప్రస్తుతం షార్వాణి అనే డిజిటల్ పత్రికకు ప్రధాన సంపాదకుడుగా పనిచేస్తున్నారు. ఈనాటి కథ తత్వం మరచిన మానవత్వం. ఆశాంతం చదివి అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి థంబ్నెయిల్గా రూపొందించిన మిత్రులు, రచయిత శ్రీ ఉదయ భాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, ఆశీస్సులు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. 10 సంవత్సరాల క్రితం నన్ను ఆశ్రయించినప్పుడు ఆమె బాగానే ఉండేది. అప్పుడు ఆమె వయసు 60 సంవత్సరాలు ఉండేదనుకుంటాను. బాగా బతికి చెడ్డ మనిషిని చూడగానే అర్థం చేసుకున్నాను. చిన్న చేతి సంచితో నా నీడన చేరి ఆ ముసలి తల్లి ఈ 10 సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకుని ఉంది. వర్షాన్ని, చలిని, ఎండని నాతో సమానంగా భరించేది. కాలానికి అనుగుణంగా నేను ఆకులు రాల్చి 3 నెలల సమయంలో కూడా నన్ను వదిలి వెళ్ళేది కాదు. ఒక విధంగా నేను ఆమె ఆస్తిగా మారానని చెప్పచ్చు. వచ్చిన కొత్తలో అనుక్షణం తనలో తాను మదనపడేది. తనతో మాట్లాడటానికి, తన బాధను పంచుకోవడానికి ఆమెకు నేను తప్ప ఎవరున్నారని. ఆమె మాటలను బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే ఆమెకు 2 కొడుకులున్నారని, భర్త జీవించి ఉన్నంతకాలం ఆమె బతుకు పూలనావలానే సాగిందని, భర్త గతించిన తర్వాత ఆమె పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, నిత్యం వేధించే కోడళ్లను భరించలేక, పెళ్లాలకు వత్తాసు పలికే కొడుకుల్ని నిందించలేక ఆమె ఇల్లు విడిచిపెట్టవలసి వచ్చింది. మాతృత్వపు మమకారంతో తొలినాళ్లలో తన కొడుకులను నిత్యం స్మరించిన ఆ అమాయకపు తల్లి 2 సంవత్సరాలు గడిచేసరికి తనకు బంధువులు ఉన్నారన్న సంగతే మరిచింది. ఆమె ఇల్లు, బంధువులు, స్నేహితులు అన్నీ నేనే. నా స్థానం ఒక రహదారి పక్కన. ప్రతిరోజు ఆ దారిలో వందలాది వాహనాలు పోతూనే ఉంటాయి. ఆ వాహనాలు వెదజల్లిన దుమ్ముతో నేను నా పచ్చదనాన్ని కోల్పోయాను. ఆమె తన మేనిరంగుని పోగొట్టుకుంది. సమసమాజానికి సంకేతంలా మేము అన్ని విషయాల్లోనూ సమానమే. ప్రతిరోజు ఉదయం ఆమె నన్ను వదిలి వెళ్ళేది. ఆమె సాంగత్యం తిరిగి నాకు సాయంకాలమే లభించేది. తన జానడు పొట్టను ఆమె పోషించుకోవాలి కదా మరి. భగవంతుని దయ వల్ల నాకు ఆ బాధ లేదు. ప్రకృతిలో భాగాన్నైన నా పోషణను నా సహచరులే చూసుకుంటారు. కానీ మనుషుల్లో అలా కాదు. ఎవరి పాటలు వారే పడాలి. ఇక్కడకు వచ్చిన కొత్తలో ఆమె ఎవరింట్లోనో పనిచేసి బతుకు నిడిచేది. వయసు పైబడ్డ తర్వాత ఆమెకు ఆ మాత్రం పని ఇచ్చే దాతలు కూడా కరువయ్యారు. అప్పటి నుంచి ఆమె బిచ్చగాళ్ల జనాభాలో చేరిపోయింది. రాను రాను ఈ వృత్తిలో కూడా ఆమెకు పోటీ పెరిగింది. ఒంట్లో శక్తి సన్నగిల్లడంతో మిగిలిన తన సహచరులకు మళ్ళీ ఆమె ఎక్కువ ప్రదేశాలకు వెళ్ళలేకపోయేది. దొరికిన నాడు కడుపు నింపుకోవటం, ఏమీ దొరకని పూట పస్తులుండటం ఆమెకు మామూలైపోయింది. పస్తులున్న రాత్రి కడుపుకి మోకాళ్లను భూతంగా చేసి మునగ తీసుకుని పడుకునేది. పైన పడిన ముసలితనం ఆకలికి తట్టుకునే బలాన్ని ఆమెకు ఇవ్వలేకపోయేది. ఈరోజు ఆమె పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. పగలంతా తిరిగినా ఆమెకు ఎవరూ బిచ్చం ఇవ్వలేదు.
సాయంత్రం నా వద్దకు వచ్చి చేరిన ఆమెను చూసి నాకు చాలా బాధ కలిగింది. ఆమెను ఆ స్థితిలో నేను ఏనాడూ చూడలేదు. అలానే నా వడిలో మేను వాల్చింది. పాపం, నిద్ర పట్టడం లేనట్టుంది. ఆకలి బాధతో రాత్రంతా మూలుగుతూనే ఉంది. నన్ను చేరినప్పటి ఆమె రూపం ఎందుకో నాకు ఈరోజు పదే పదే గుర్తుకొస్తోంది. ఈనాటి రూపానికి ఆనాటి రూపానికి అసలు పోలికే లేదు. ఆనాడు చామన ఛాయలో ఉన్న ఆమె శరీరం ఈనాడు నల్లగా మారింది. ఆనాడు కొంచెం భారీగా ఉన్న ఆమె కాయం నేడు అస్థిపంజరానికి చర్మాన్ని తొడిగినట్టుగా ఉంది. ఒకనాడు చక్కగా ఒత్తుగా ఉండిన ఆమె కేశాలు ఎన్ని రోజులు తైల సంస్కారం కొరబడడంతో నేడు చింపిరి జుట్టుగా అవతరించాయి. ఒకనాడు జీవకళ ఉట్టిపడ్డ ఆమె ముఖం నేడు ప్రాణం లేని 2 గాజు గోళీలను అమర్చిన కపాలంలా తయారైంది. ఏళ్ల తరబడి మార్చకుండా వాడుతున్న చీర చివరికి ఆమె వంటిని సగభాగమే కప్పే గుడ్డముక్కలా మారింది. ఆమె వర్తమాన స్థితికి నాలో దుఃఖం పొంగి పొర్లుతోంది. గట్టిగా వినబడ్డ ఆమె ములుగుతో నా ఆలోచనలు ఆగిపోయాయి. ఆమె ఆకలికి తట్టుకోలేకపోతోందని అర్థమవుతూనే ఉంది. కానీ నేనేం చేయగలను? ఆమె మెల్లిగా లేచి కూర్చుంది. త్వరగా తెల్లవారేలా చేయమని భగవంతుని ప్రార్థిస్తోంది. తెల్లవారితే తినడానికి ఏమైనా సంపాదించవచ్చునని ఆమె ఆశ. మూలగడానికి కూడా శక్తి లేనట్లుగా ఉంది. అలానే కూర్చుని సూర్యుని రాక కోసం తూర్పు దిక్కుపై తన చూపును నిలిపి ఉంచింది. చిక్కటి చీకటిని చీలుస్తూ దూరంగా కనిపించిన ఒక వెలుగురేఖ ఆమె ముఖంలో కాంతిని నింపింది. లేని శక్తిని కూడగట్టుకుని ఆ పిచ్చి తల్లి లేచి నిలుచుంది. కొండంత ఆశతో ముందుకు కదిలింది. ఆమె కదలికను చూసిన నాలో కంగారు మొదలైంది. ఆ వెలుగును సూర్యభగవానుని తొలికిరణాలుగా ఆమె పొరబడిందని నాకు అర్థమైంది. నాకు ఆమెను వారించాలని ఉంది. కానీ అది ఎలా సాధ్యం? నా ఆలోచనలో నే ఉండగానే ఆమెను సూర్యునిగా భ్రమింపజేసిన లారీ వేగంగా వచ్చి బలంగా ఢీకొంది. ఆమె శరీరం ఎగిరి రోడ్డు మధ్యన పడింది. అయ్యో, ఆమెలో ఇంకా జీవం మిగిలే ఉంది. మూలగడానికి సత్తువు లేక శవంలా పడి ఉన్న ఆమెను చూసిన లారీ డ్రైవరు తన వాహనాన్ని ఆపకుండానే ముందుకు సాగిపోయాడు. మొదటిసారిగా నా మీద నాకు అసహ్యం కలిగింది. ఒక నిండు ప్రాణం నా ఎదురుగా విలవలలాడుతుంటే అసహనంగా చూస్తూ నిలబడటం తప్ప నేనేమీ చేయలేకపోతున్నాను. నాకు నోరుంటే అరిచి ఆమె పరిస్థితి అందరికీ వివరించి ఉండేదాన్ని. నాకు చలనం ఉంటే ఆమె వద్దకు వెళ్ళి ఆమెను రోడ్డు పక్కకు చేరదీసి ఉండేదాన్ని. ఆచరణ సాధ్యం కాని ఈ ఆలోచనలతో నే సతమతం అవుతూనే ఉన్నాను. దూరంగా ఏదో జీపు వస్తోంది. ఆ జీపులోని వారు ఆమెకు తప్పక సహాయం చేస్తారన్న ఆశతో ఉన్న నాకు ఆ జీపు రావడం, ఆగి చూసి వెళ్ళిపోవటం ఆవేదనను కలిగించాయి. నేను చూస్తూ ఉండగానే ఆమె మీదుగా మరో లారీ వెళ్ళడం, ఆమె ప్రాణం పోవటం కూడా జరిగిపోయాయి. ఆ క్షణం నుండి ఆ అనాథ శవాన్ని ఇక్కడి నుంచి తరలించే దయామయులకై నా నిరీక్షణ ప్రారంభమైంది. వాహనాలు ఆ దారిన పోతూనే ఉన్నాయి. ఏదో మామూలు విషయాన్ని చూసినట్లుగా ఆ వాహనాల్లోని వ్యక్తులు చూసి తల తిప్పుకుంటూనే ఉన్నారు. జరగబోయే ఘోరాన్ని చూడటానికి సిగ్గుపడుతున్నట్లుగా మెల్లిమెల్లిగా జంకుతూ సూర్యభగవానుడు పైకి వస్తున్నాడు. ఎక్కడో ఏదో మీటింగుకు వెళ్ళి వస్తున్నట్టున్నారు జనం. వందలాది వాహనాలతో వేగంగా తరలిపోతున్నారు. ఒకదాని వెంట మరొకటిగా ఆ వాహనాలు ఆ ముసలిదాని శరీరం మీదుగా వెడుతుంటే నా గుండె తరుక్కుపోయింది. ఆమె శరీరంలో మిగిలిన మాంసపు ముద్దల్ని ఒక్కొక్క వాహనం తనతో తీసుకుపోతూనే ఉంది. చిట్ట చివరి వాహనం కూడా వెళ్ళాక ఆమె శరీరానికై వెతుకుతున్న నాకు అక్కడ ఏమీ కనిపించలేదు. శరీరంలోని మాంసమంతా వాహనాలు ఊడ్చుకుని పోగా మిగిలిన చర్మం రోడ్డు రంగులో కలిసిపోయింది. రక్తం ఎండ వేడికి ఇంకిపోయింది. జరిగిన దారుణానికి సాక్షిగా ఆమెను చివరిదాకా అంటిపెట్టుకుని ఉన్న గుడ్డముక్క ఎగిరి నా భుజాన్నెక్కింది. ఆమె తల వెంట్రుకలు అక్కడక్కడ చిందరబందరగా ఎగురుతూ ఉన్నాయి. శవ భక్షణ కోసం అక్కడకు చేరిన 2 రాబందులు
తమ ఆహారాన్ని తన్నుకుపోయిన మానవఘాతుకాన్ని జీర్ణించుకోలేక బిక్కచిక్కి నించున్నాయి. లేచి గొంతును చించుకుని నేను గట్టిగా అరిచాను, మానవత్వమా, ఏది నీ చిరునామా? శ్రీ గారపాటి సూర్యనారాయణ గారి కథ తత్వం మరచిన మానవత్వం విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.